వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో రక్తహీనత ఎనీమియా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. మరి ఎందుకు రక్తహీనత అనే సమస్య వస్తుంది, మరి దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవాలి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితల్. గురూజీ, సో జనరల్గానే ఎనీమియా రక్తహీనత సమస్య విమెన్లో ఎక్కువగా చూస్తాము. ఎందుకు ఇంత సమస్య వస్తూ ఉంది? సో న్యాచురల్ వేస్లో దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చా? అంటే ఉమెన్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం సైకిల్స్, పీరియడ్స్. అంటే మీకు ఆ పీరియడ్స్లో బ్లీడు, చెడు రక్తం బయటకు వెళ్ళిపోవడం, అది ఒక్కొక్కసారి 5 days నుంచి 10 days వరకు వెళ్ళిపోవడం, కొంతమందికి మంత్లీస్ ఒక నెల 30 రోజులు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇక అంటే యుక్త వయసు వస్తున్నటువంటి పిల్లలలో కూడా ఈ సమస్య ఉంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం పోషకాహార లోపం ప్రధానమైనటువంటిది. పోషకాహార లోపం అంటే పోషకాహార లోపం అంటే పోషకాహారాలు లేక కాదు, విపరీతంగా తింటూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మీకు కందిపప్పును తీసుకుందాం. అండి కందిపప్పు మొక్క మొదలెట్టిన తర్వాత సుమారు 6 నుంచి 7 నెలలు పడుతుంది కంది ఎదిగి మన చేతికి కంది పంట రావడానికి. అది అంటే ఎంత ఎక్కువ భూమిలో ఉంటుందో అంత ఎక్కువ పోషకాలని పీల్చుకొని కంది గింజలోకి తీసుకొస్తుంది. అందుకని కందిపప్పులో మీకు ప్రోటీన్ హై ఉంటుంది. పప్పులన్నిట్లోనూ, కందిపప్పులోను మినపప్పులోను మీకు ప్రోటీన్ హై ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అది తీసుకునేటువంటి లైఫ్. ఇప్పుడు అలాగే మనకి ప్రోటీన్ బాగుండేటువంటివి కోళ్ళు తీసుకుందాం, బాయిలర్ కోళ్ళు. ఇది వరకు అంటే ఒక మీరు నాటుకోడి, దేశవాళీ కోడి, అది ఎదిగి గుడ్లు పెట్టడానికి తీసుకునే సమయం సంవత్సరాలు, 1 సంవత్సరం పడుతుంది అది గుడ్లు పెట్టే స్థితికి రావాలండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు 45 రోజుల్లో ఒక కోడి కటింగ్కి వచ్చేస్తుంది. అంటే 3-4 నెలలు ఎక్కడ, 45 రోజులు ఎక్కడ? అంటే అది పోషకాహార లోపంతో అది పెరిగింది. మనం తీసుకోవలసినటువంటి పోషకాహారానికే పోషకాల లోపం ఉంది. మనం తీసుకున్న పోషకాహారమే పోషకాహార లోపంతో ఉంది. దానివల్ల దాన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఉంది. అవును, హార్మోన్ ఇంబ్యాలెన్స్ తప్పితే. ఇప్పుడు భూమిలో 18 మైక్రోన్యూట్రిషన్స్ ఉండాలమ్మా. ఆ 18 మైక్రోన్యూట్రిషన్స్ మనం లోపలికి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి మైక్రోన్యూట్రిషన్స్తో కలిసి మనకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయాలి. ఎముకలు బాగుంటే, కాల్షియం బాగుంటే, విటమిన్ డి బాగుంటే లోపల మధ్యలో ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎముకలే సరిగా లేవు, విటమిన్ డి లేదు, కాల్షియం డెఫిషియన్సీ. మన బాడీ, మీరు బయట నుంచి చాలా రకాల మెడిసిన్స్ ఇస్తారు, ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ ట్యాబ్లెట్లని, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లని, ఓరోఫర్ ఇంజక్షన్లని ఇలా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? మరి పెరగాలి కదా. అంటే ఎక్కడో మనం తీసుకుంటున్నటువంటి పదార్థాల్లో ముందు ఫస్ట్ లోపం మనలో ఉంది. దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. అంటే ప్రతిదీ మనం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనకి ఏం దొరుకుతాయి? దాన్ని మనం మార్చుకోగలిగితే ఆహారాన్ని, భూమిలో ఎలాగ దొరకట్లా, కనీసం మనలో అంటే మనకి గాలిలోంచి శక్తిని స్వీకరించి మన శరీరం అంటే ఇవన్నీ తినకుండా కూడా బ్రతికేయచ్చు, ఆహారం లేకుండా కూడా బ్రతకొచ్చు. కానీ అంటే ఇప్పుడున్న రోజుల్లో అది కష్టం. కాబట్టి ఆహారం తీసుకోవాలి. మరి ఆహారంలో పోషకాహార లోపం ఉంది. ఎలా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరించి మనకి శక్తి 3 రకాలుగా వస్తూ ఉంటుంది. సన్ నుంచి వస్తుంది, ఎయిర్ నుంచి వస్తుంది, ఎర్త్ నుంచి వస్తుంది. సన్ ప్రాణ, ఎయిర్ ప్రాణ, ఎర్త్ ప్రాణ. ఈ 3 ప్రాణశక్తుల్ని తీసుకుని మనలోనే ఆ మైక్రో న్యూట్రిషన్స్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు పదార్థంలో ఉన్నటువంటి వాటిని అది తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనలో రికార్డ్ లేదు, లోపలికి ఏదో పంపించాం, ఎలా గుర్తిస్తుంది? ప్రధానంగా మనం నోటిని శుద్ధంగా ఉంచుకోవాలి. మనం వాడే పేస్ట్ ఒక రకమైనటువంటి మత్తు పదార్థం లాంటి, చుట్టూ ఒక లేయర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆల్కలైన్ లాలాజలం రిలీజ్ అవ్వట్లేదు, అందులోంచి మైక్రో న్యూట్రిషన్స్ కూడా రావట్లేదు. ఫుడ్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్స్ని గుర్తించలేకపోతుంది. ఇక్కడ ముందు ఫస్ట్ మనం దంతధావనాన్ని మార్చుకోవడం ద్వారా దీన్ని పొందొచ్చు. అలాగే మనం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఎక్కువసేపు నమలాలి, రుచిని ఆస్వాదించాలి.
గబగబా మింగేస్తున్నాం ఏది తిన్నా. అంటే మనకు సమాధానం చెప్తారు, మీరు ఏదైనా నోట్లో పెట్టుకుంటే 32 సార్లు నమలాలి. నమలడం లేదు, ఏం లేదు ఇప్పుడు. మీరు కేవలం పళ్ళు తోముకున్నప్పుడు కూడా పుక్కిలిస్తాం కదా ఉయ్యటానికి, అది సుమారు 12 సార్లు చేయాలి. ఎన్నిసార్లు చేస్తున్నాడు బ్రష్ చేసిన తర్వాత? 2 times 3 times అంతే. అంతే. ఇవన్నీ చెయ్యగలిగితే దాన్ని పదార్థంలో ఉన్నటువంటి ఏదైతే మనకు కావాలో దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన గురించి మనం జాగ్రత్త తీసుకోవడం ఆపేసామో అప్పుడు జబ్బులు వస్తాయి. అందుకని ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఎనిమిక్లోంచి బయటపడాలి అంటే మనం ప్రతి పదార్థాన్ని ఆస్వాదించాలి, ఎక్కువసేపు నమలాలి. ఇందులో ప్రధానంగా భోజనాలు చేసే సమయంలో, టిఫిన్లు చేసే సమయంలో మన ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్క్రీన్ మనల్ని నమలనివ్వట్లేదు. ఏంటది? టీవీ. తినేటప్పుడు టీవీ చూడొద్దు, తినేటప్పుడు సెల్ ఫోన్ చూడొద్దు. తినడం కోసమే కదా ఇంత శ్రమ పడుతున్నాం. ఆ తిండిని ఆస్వాదించలేకుండా ఫోన్లు మాట్లాడుతాను, పక్క వాళ్ళతో మాట్లాడుతాను, టీవీ చూస్తాను. ఎందుకు? ఇవన్నీ పక్కన పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఎవరైతే తృప్తిగా నమిలి 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 భోజనం చేస్తారో వాళ్ళకి ఏ అనారోగ్యమూ రాదు. ప్రధానంగా మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, రక్తం శుద్ధిగా లేకపోవడం, సరిపడగా లేకపోవడం, దానికి ఉండాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ లేకపోవడం, ఇది ప్రధానమైనటువంటి. ఇది రావాలంటే మీరు ఆహారాన్ని నోటిలోనే, లోపలికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్ అది ఏమీ పనిచేయదు, బాగా నమలాలి, నమిలి నమిలి తినాలి. మీరు చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా గమనించారో లేదో, ఒక ముద్ద పెడితే వాళ్ళు బొగ్గను పెట్టుకుంటారు, తినరు. మీరు కొడతారు, త్వరగా తిను, త్వరగా తిను, మింగు మింగు అని. వాడికి తెలుసు అన్నం ఎలా తినాలి. ఎదిగే కొద్దీ మనం పెట్టే కంగారుతో వాడు దాన్ని మర్చిపోతున్నాడు. నోట్లోనే ఎక్కువసేపు దాన్ని బాగా మెత్తగా జీర్ణం అయిపోయేలా నవలాలి. అప్పుడు అందులోని ఎంజైమ్స్ అన్నింటినీ నోరే తీసుకుని ఆ ఆర్గాన్స్కి పంపిస్తూ ఉంటుంది, అవి యాక్టివ్ చేస్తూ. ఆ రోజు మళ్ళీ రాగలిగిన రోజు ఏదీ సమస్య కాదు. ఇక మీకు బాడీలో ఐరన్ పెరగాలి, హిమోగ్లోబిన్ పెరగాలి. ఇనప వస్తువులు ఎప్పుడన్నా విన్నారా? ఐరన్ బాండీలు విన్నారా? విన్నాము. పూర్వం మన ఇళ్లలో అన్ని మ్యాక్సిమం ఐరన్కి సంబంధించినవి ఎక్కువ ఉండేవి. ఇనప మూకళ్ళు, అంటే వాటిల్లో పదార్థాలు వండుకోవడం ద్వారా దానికి ఐరన్ యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి నువ్వుల నూనెలో కూడా ఐరన్ ఉంటుంది. ఈ పాత్రలో ఉండడం ఇంకొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఏ పాత్రలో వాడతామో ఆ పాత్ర యొక్క గుణం కూడా దాంట్లో ప్రవేశిస్తుంది. అంతే కదా గురువు గారు, అల్యూమినియం వాడుతున్నారు, క్యాన్సర్ వస్తున్నారు. రాగి బిందులో నీళ్లు వేసుకున్నప్పుడు అందులో ఆ కాపర్ కూడా యాడ్ అయ్యి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కొన్ని పదార్థాలు అంటే పాలు లాంటి పదార్థాలని ఐరన్ వాటిలో కాయిటి తోడు పెట్టుకోవడం ద్వారా కూడా మన బాడీలో ఐరన్ పెరుగుతుంది. ఐరన్ బాండీలో పాలు కాగబెట్టి పాలు తోడు పెట్టుకోవాలి. కాల్షియము ఐరన్ రెండు వెళ్తుంది. వీలైతే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మంచి ఇనప మూకుల్లో నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్ళతో గ్రీన్ టీ కానీ, ఆ నీళ్ళని నిమ్మకాయ పిండుకొని కానీ తాగితే మీకు ఐరన్ వస్తుంది. బాడీలో ఐరన్ అంటే అవసరం, డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఐరన్ను ఎక్కువ వాడటం అవి చేయాలి. చూడండి, మీకు ఫిట్స్ వస్తాయి, మనకి ఫిట్స్, మూర్ఛవ్యాధి, అప్పుడు ఐరన్ చేతిలో పెడతారు. అంటే డెఫిషియన్సీ ఏంటి వాళ్ళకి? అంటే ముట్టుకుంటేనే ఎనర్జీ లోపలికి వెళ్తుంది అన్నప్పుడు ఆ పాత్రలో పదార్థాలని వండుకుని భుజిస్తే, అంటే మీరు కూరలు అవి వండకూడదు, రంగులు మారిపోతాయి, నలుపు అయిపోతుంది. మీరు ఐరన్ ట్యాబ్లెట్ కూడా నల్లగానే ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి ఎలిమినేషన్ మలం కూడా నల్లగా వస్తుంది. కూరలు వండితే నల్లగా అయిపోతే ఆ స్మెల్ కూడా మనం ఆస్వాదించలేం, భరించలేం. అందుకని మంచినీళ్ళు కానీ పాలు తోడు పెట్టుకోవడం కానీ ఐరన్ బాండీలో చేస్తే మనకి ఐరన్ బాడీలో ఐరన్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే మన జీవన విధానం ఎప్పుడైతే మారిపోయిందో, ఆధునికంగా వచ్చేసాము, అల్యూమినియం పాత్రలు వాడడం ఇలాంటివి చేసాము, సో ఐరన్ ఎప్పుడో అసలు పక్కన పెట్టేసాము. దానివల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. మరి వెజిటబుల్ థెరపీలో ఏముంది దీనికోసము? ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి? మనకి ఐరన్ పెరగడానికి ఇందులో మనం వెజిటేబుల్ థెరపీతో బి కాంప్లెక్స్కి సంబంధించి మునక్కాడ విరివిగా వాడుకోవడం ద్వారా బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది, దాంట్లో వాడుకోవాలి. అలాగే విటమిన్ డి కూడా అవసరం, దానికి మనం ఎండు కొబ్బరిని తీసుకోవటం చాలా మంచిది. ఎండు కొబ్బరి ఒకటి, ఎండు కొబ్బరి, నువ్వులు ఇవి రెగ్యులర్గా తీసుకోవడం. ఎండు కొబ్బరి, నువ్వులు, ఖర్జూరం కలిపి ఉండల్లా చేసుకుని తినడం.
అలాగే మునక్కాడని విరివిగా వాడటం, అలాగే మునగాకు కూడా చాలా మంచిది. మునగాకు కారపొడి ఇలా చేసుకోవడం కూడా మంచిది. ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో వెజిటబుల్ థెరపీలో దీనికి చక్కటి పరిష్కారమే ఉంది. ఈ కోకోనట్ని విరివిగా తీసుకోవాలి, కొబ్బరిని తీసుకోవాలి, ఎండు కొబ్బరిని. సో అంతేకాకుండా ఈ మనం ఏదైతే యూస్ చేస్తామో పాత్రలు వాటిని కూడా మార్చాలి. కంపల్సరీ. సో అల్యూమినియం అసలు వాడకూడదు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. సూర్యస్మతల్లి.